హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఫిగ్మా ఆటో లేయర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్స్ వెరీ పవర్ఫుల్. సో మనం డిజైన్ చేసినప్పుడు ఆటో లేయర్స్ అనేవి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. చాలా టైం కూడా సేవ్ చేస్తాయి. చాలా చోట్ల మనం మాన్యువల్గా స్పేసింగ్స్ ఇవన్నీ అడ్జస్ట్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు ఆటో లేయర్స్ యూస్ చేస్తే కనుక ఇది మనకి చాలా అంటే చాలా టైం సేవ్ చేస్తాయి మనకి ఇవి అయితే కనుక. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏమైనా కొత్తగా టెక్స్ట్ ఒకటి యాడ్ చేయాలి వాటిల్లో, అప్పుడు స్పేసింగ్స్ కానీ లేఅవుట్స్ కానీ మిస్ అవుతూ ఉంటుంది. సో మీరు ఆటో లేయర్ చూస్ చేస్తే కనుక ఆటోమేటిక్గా స్పేసింగ్స్, ప్యాడింగ్, పేరెంట్ లేయర్ బట్టి కంట్రోల్ బట్టి అవి ఆటోమేటిక్గా ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. మీరు మాన్యువల్గా వాటిని ఎడిట్ చేయడం కానీ ఏం చేయక్కర్లేదు. త్రూఅవుట్ ది డిజైన్స్ మన కన్సిస్టెన్సీ కూడా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. స్పేసింగ్స్ కానీ అవి కూడా మనం ఈజీగా మెయింటైన్ చేయొచ్చు ఆటో లేయర్స్ గురించి. సో ఇప్పుడు నేను ఆటో లేయర్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా చేస్తామని చెప్తాను. ఓకే, సో ఇప్పుడు నేను ఆటో లేయర్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యూజ్ చేస్తాము, స్పేసింగ్స్ కానీ ప్యాడింగ్స్ కానీ డైరెక్షన్స్ కానీ. ఫస్ట్ మనం ఆటోలెట్ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు నా దగ్గర ఈ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, ఈ 3 సెలెక్ట్ చేసేసి నేను షిఫ్ట్ ఏ కానీ లేదు అంటే ఇక్కడ రైట్ సైడ్ చూడండి, ఈ లేఅవుట్ సెక్షన్ ఉంది కదా, ఈ ప్యానెల్లో లేఅవుట్ ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఒక బటన్ ఉంది కదా, టాగల్లో ఆటో లేయర్ క్లిక్ చేస్తాను. ఓకే, చూడండి ఆటో లేఅవుట్ క్రియేట్ అయింది. ఇక్కడ మనం ఆటో లేఅవుట్ క్రియేట్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రేమ్ 1 ఉంది కదా, అలా క్రియేట్ అయింది ఆటో లేఅవుట్ అనేది. ఓకే, ఇలా మారింది అనమాట లేయర్ సింబల్ అనేది. ఓకే, ఇది ప్రెజెంట్ ఏ డైరెక్షన్లో ఉంది, ఇలాగా ఇది వచ్చే వాటి హారిజంటల్ డైరెక్షన్లో ఉంది. సరే, ఇప్పుడు నేను ప్యాడింగ్ అప్లై చేస్తాను ఫస్ట్. సో వల్లు చుట్టూరు అండ్ సమ్ కలర్ అప్లై చేస్తాను. సో బెటర్గా మనం విజువలైజ్ చేయొచ్చు ఇది. ఓకే, ప్రెజెంట్ ఇది వచ్చేపాటికి హారిజంటల్ డైరెక్షన్లో ఉంది. నేను వర్టికల్గా కూడా చేంజ్ చేసుకోవచ్చు, హారిజంటల్, వర్టికల్. సో ఇప్పుడు నేను గ్రిడ్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు, గ్రిడ్ లేఅవుట్ కూడా. ఓకే, మెయిన్గా మనము హారిజంటల్, వర్టికల్ లేఅవుట్స్ బాగా వాడతాము. గ్రిడ్స్ వచ్చేపాటికి టేబుల్స్ కానీ లేకపోతే మన గ్యాలరీస్ కానీ ఇమేజ్ గ్యాలరీస్ అట్టినప్పుడు మనము గ్రిడ్ లేఅవుట్ వాడతాము. సో చూపిస్తాను గ్రిడ్స్ ఎలా వర్క్ ఉంటుంది. చూడండి, ప్రజెంట్ 3x1 ఇక్కడ చూసారా, 3x1 అంటే 3 కాలమ్స్ 1 రో ఉంది. ఓకే, ఇప్పుడు నేను దీంట్లో ఏదన్నా ఒక ఐటమ్స్ని కాపీ అండ్ పేస్ట్ చేస్తా. కమాండ్ D కొడితే ఆటోమేటిక్గా మీకు డూప్లికేట్ అయింది. చూసారా, ఇలా డూప్లికేట్ అయింది, కింద వచ్చిన ఐకాన్. అలా కాకుండా గ్రిడ్లో కాకుండా ఇప్పుడు నేను గ్రిడ్ తీసేసి లేఅవుట్లో పెడతాను. నేను ఇప్పుడు ఇది గ్రిడ్ ఉంది, గ్రిడ్ నుండి మామూలుగా హారిజంటల్ లేఅవుట్లోకి మార్చాను, హారిజంటల్ లేఅవుట్లోకి. అదే నేను ఇప్పుడు ఒకటి ఏదన్నా కాపీ చేస్తే కనుక, డూప్లికేట్ చేస్తే చూడండి, ఇది వచ్చి రైట్ సైడ్ యాడ్ అవుతుంది. చూసారా, ఇవి లెఫ్ట్ టు రైట్ వెళ్తూ ఉంటుంది ఇలాగా. ఓకే, చూసారా, రైట్ సైడ్ యాడ్ అవుతుంది ఇది. ఓకే, అది ఇప్పుడు నేను లేఅవుట్ని వర్టికల్ పెట్టి ఏదన్నా ఒకటి డూప్లికేట్ చేస్తుంటే ఇది వచ్చేపటికి బాటంలో యాడ్ అవుతుంది. ఓకే, సేమ్ అలాగే ఇవన్నీ 3 ఐటమ్స్ చాలా నాకు రిప్లేస్ చేసేసాను. సో ఇవి ఇప్పుడు ఈ 3 ఐటమ్స్ ఉన్నాయి. ఇవి చైల్డ్, ఇది పేరెంట్. ఓకే, ఇప్పుడు మనము ప్యాడింగ్ కానీ స్పేసింగ్స్ కానీ మనము పేరెంట్ నుండి కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా చైల్డ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. చూడండి, ఇక్కడ ప్యాడింగ్ పెంచాను అనుకోండి, 32 పెట్టాను, లెఫ్ట్ రైట్ టాప్ బాటము 32. అండ్ ఇక్కడ ఇది వచ్చేపాటికి స్పేస్ బిట్వీన్ ఐటమ్స్, ఇది ఇక్కడ స్పేస్ బిట్వీన్ 16 ఉంది. నేను దీన్ని 26, 24 చేశాను, 24. ఓకే, ఇలాగా పేరెంట్లో మనం స్పేసింగ్స్, ప్యాడింగ్స్ ఇస్తే ఆటోమేటిక్గా అవుతూ ఉంటుంది అన్నమాట, ఇక్కడ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను సపోజ్ ఇప్పుడు ఇంక్రీజ్ చేసి ఉంచి ఆటో లైట్ ఇంక్రీజ్ చేస్తుంది, ఈ స్పేస్ అక్కర్లేదు అసలు నాకు వద్దు అంటే, వద్దని మీన్స్ ఇది ఎక్కువ ఉంది ఇలాగా. సో బట్ ఇది ఉన్న ఎలిమెంట్స్తో ఈక్వల్, ఉన్న ఎలిమెంట్స్కి దగ్గరగా ఉండాలి. ఓకే, ఇది స్పేస్ అక్కర్లేదు నాకు ఇప్పుడు. సో ఇక్కడికి వెళ్తే హగ్ ఉంటుంది, ఇక్కడ హగ్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా దీనికి ఫిట్ అయిపోతుంది ఉన్న ఎలిమెంట్స్ బట్టి. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఇంకో ఎలిమెంట్ ఇంక్రీజ్ అయినా సరే ఇది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. ఓకే, హగ్ పెట్టినప్పుడు. అలా కాకుండా మీరు ఫిక్స్డ్ పెట్టారు, ఇప్పుడు ఇక్కడ ఫిక్స్డ్ ఉంది, ఫిక్స్డ్ మార్చేసాను, 312కి ఫిక్స్ అయి ఉంది. ఇప్పుడు నేను వేరే ఇంకో ఎలిమెంట్ నేను ఇంక్రీజ్ చేసిన చూసారా, ఇది అవుట్ సైడ్ వెళ్ళిపోతుంది ఇలాగా. హగ్ ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఆటోమేటిక్గా మీకు ఇంటర్నల్ ఉన్న చైల్డ్ ఐటమ్స్కి తగ్గట్టుగా లేఅవుట్
ఫిట్ అయిపోతూ ఉంటుంది. హగ్ పెట్టంగానే చూడండి ఇది ఫిట్ అయిపోద్ది హగ్. అది ఫిక్స్డ్ వాడితే ఏంటంటే ఇలాగ ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది మనకి. ఇప్పుడు నేను ఫిక్స్ పెడతాను, ఇది ఫిక్స్ పెట్టి సైజ్ వచ్చేపాటికి 300 ఇచ్చాను నేను. చూసారా ఈ ఐటమ్ అవుట్ వెళ్ళిపోయింది. బట్ ఈ ఐటమ్ దీనిలోనే ఉంటుంది, కంట్రోల్ ఉంటుంది. ఓకే, అందుకనే హగ్గు వాడితే కనుక ఆటోమేటిక్ ఫిట్ అయిపోతుంటుంది. అందుకనే ఆటో లైట్ చాలా పవర్ఫుల్ మనకి. ఇది ఐ మీన్ చాలా యూజ్ అవుతాయి ఇవి, ఇలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కొన్ని ట్రిక్స్ చెప్తాను ఇప్పుడు. సో సపోజ్ ఇలాగ మనకి స్పేస్ ఎక్కువ ఉంది, ఇలా హగ్గు పోయింది, ఇక్కడ హగ్గు లేదు, ఫిక్స్డ్గా మారిపోయింది. సో ఓకే, మనం ఇక్కడికి వెళ్ళి హగ్ చేసుకోవచ్చు, హగ్ అని క్లిక్ చేయొచ్చు. లేదంటే కనుక ఇక్కడ మౌస్ ఓవర్ చేస్తే ఇలా లైన్ వచ్చింది కదా, ఇక్కడ దీన్ని ఇలా పెట్టి డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇది హగ్గులోకి మారిపోద్ది. అలాగే ఇప్పుడు బాటమ్ ఇలాగ స్పేస్ ఎక్కువ ఉంది, ఇదంతా అక్కర్లేదు, మొత్తం హగ్ అయిపోవాలి, హైట్ కూడా ఇలా క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా హగ్ చూసా కూడా హగ్ అయిపోయింది, ఇది ఆటోమేటిక్గా హగ్లో మారిపోయింది అది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేపాటికి అలైన్మెంట్స్ చెప్తాను నేను. ప్రెజెంట్ ఇప్పుడు ఇలా ఉంది, నాకు ఆటో లేఅవుట్ ఐ మీన్ నా లేఅవుట్ ఇంత బిట్ ఉంది, బట్ అన్నీ లెఫ్ట్గా అలైన్ అయ్యి ఉన్నాయి. కాదు, నాకు ఇవన్నీ రైట్ ఐ మీన్ మిడిల్లోకి అలైన్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ అలైన్మెంట్స్ ఇవన్నీ మిడిల్లో రావాలంటే రిమూవ్ చేస్తాను. ఇక్కడ చూడండి అలైన్మెంట్స్ ఉంది, ఇక్కడ అలైన్మెంట్స్ ఇది ప్రెజెంట్ ఎక్కడ ఉంది, అలైన్ టు టాప్ లెఫ్ట్కి అలైన్ అయి ఉంది. ఓకే, టాప్ లెఫ్ట్కి అలైన్ అయి ఉంది, మిడిల్లోకి వచ్చింది, టాప్లోకి వచ్చింది, రైట్ సైడ్, ఓకే, మిడిల్, బాటమ్, ఇలాగా అలైన్మెంట్స్ చేసుకోవచ్చు మనం. ఇది ఇలాగ ఎందుకు అవుతుందంటే అలైన్మెంట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేపాటికి ఆరిజినల్ ఉంది కాబట్టి ఇలా ఆరిజినల్గా అవుతుంది. ఒకవేళ మీరు వర్టికల్గా మార్చారనుకోండి, చూసారా ఈ వర్టికల్గా మారిపోయినాయి, టాప్లోకి వెళ్తే ఇలాగా. ఓకే, మళ్ళీ హారిజంటల్గా పెట్టి ఇప్పుడు ఇవన్నీ ఈక్వల్గా, ఇప్పుడు ఇదంతా స్పేస్ ఉంది కదా, నాకు వీటి మధ్య ఈక్వల్గా స్పేసింగ్ రావాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అలైన్మెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ డబుల్ క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా వీటి మధ్యన స్పేస్ పెరిగింది. ఇక్కడ కూడా చూడండి అలైన్మెంట్స్లో ఇక లైన్స్ కూడా చూసారా స్ప్రెడ్ అయిపోయినాయి. ఇలాగా ఇంతకుముందు ఒక్క చోటే ఉండేది, డబుల్ క్లిక్ చేసి చూడండి, ఇప్పుడు ఈ లైన్స్ చూసారా ఇక్కడ ఇవన్నీ ఒక్క చోటగా ఉన్నాయి, అలైన్ టాప్ లెఫ్ట్గా ఉన్నాయి. ఎప్పుడైతే ఇక్కడ డబుల్ క్లిక్ చేశాను, లేదు అంటే షార్ట్ కట్ ఏంటంటే ఎక్స్ క్లిక్ చేశాను అనుకోండి, ఎక్స్ క్లిక్ చేసినా సరే ఇవి ఐటమ్స్ అనేది స్ప్రెడ్ అవుతాయి. ఐ మీన్ స్ప్రెడ్ అవ్వడం మీన్స్ స్పేసింగ్ అనేది ఈక్వల్గా తీసుకుంటుంది మధ్య బిట్వీన్ స్పేసింగ్ అనేది. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది, టాప్కి ఎలానే ఉన్నాయి, నేను మిడిల్లోకి అలైన్ చేసుకోవచ్చు, సెంటర్లోకి అలైన్ చేసుకోవచ్చు, అండ్ బాటమ్ అలైన్ చేసుకోవచ్చు. ఇదంతా అలైన్మెంట్ బేస్డ్ ఆన్ మీకు ఎలా మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు అలైన్ చేసుకోవచ్చు. మీరు టాప్ పెట్టి ఇది లెఫ్ట్కి పెట్టుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక హగ్ మొత్తం సపోజ్ నేను ఒక నావిగేషన్ మీకు ఐడియా ఉంటుంది కదా, టాప్ నావ్ బార్. సో నావ్ బార్ తీసుకున్నాను 700 అనుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, లోగో, వర్క్స్, about us, కాంటాక్ట్ us, ఇలాగ 3 మనకున్నాయి. ఇలాగా లోగో సపోజ్ 32 లోగో ఇవన్నీ. ఓకే, హైట్ వచ్చేపాటికి ఒక 80 నా ఆఫర్ అనుకున్నాము. నాకు లోగో ఇటు సైడ్ ఉండాలి, ఈ వర్క్ 2 థింగ్స్ అనేవి మిడిల్లో ఉండాలి, కాంటాక్టర్స్ అనేది ఇది బటన్ అనుకున్నాం. బటన్ క్రియేట్ చేస్తాను చూడండి, బటన్ క్రియేట్ చేస్తామంటే ఇది కాంటాక్టర్స్ కదా, ఇది కూడా అప్లోడ్ చేస్తాను నేను. ఇప్పుడు షిఫ్ట్ టెక్స్ట్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకుని షిఫ్ట్ క్లిక్ చేయండి. ఓకే, నేమ్ బటన్ ఇచ్చాను,
ఫిల్ సమ్ కలర్, సమ్ బ్లూ కలర్ సమ్ తీసుకుంటాను నేను. టెక్స్ట్ వైట్, కార్నర్ రేడియస్ 160 అంత ఇచ్చాను. ఓకే, ఇది బటన్. ఓకే, ఇప్పుడు మీకు ఈజీగా చెప్తాను. ఈ రెండు కూడా నాకు మిడిల్లోకి ఉండాలి. ఓకే, ఇది ఇది నాకు కావాల్సిన శాంపుల్ శాంపుల్ చెప్తున్నాను మీకు. ఓకే, ఇప్పుడు లోగో అనేది లెఫ్ట్కి ఉండాలి, బటన్ అనేది రైట్కి ఉండాలి, రెండు మిడిల్ అనేది అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ కలిపి నేను ఫస్ట్ ఈ రెండు ఆటోలో చేసుకుంటాను. ఆటో లేఅవుట్ ఇది రెండు. ఓకే, ఇవి వచ్చేపాటికి లింక్స్, ఇది లోగో, ఇది బటన్. లోగో కూడా అవుట్ సైడ్ ఉంది లోగో. ఓకే ఓకే, ఇది నాకు కావాల్సిన లేఅవుట్. ఇప్పుడు నేను ఈ నావ్ని ఇలాగా ఈ ఫ్రేమ్ నేను ఆటో లేఅవుట్ క్లిక్ చేస్తాను. చూడండి, క్లిక్ చేయగానే ఆటో లేఅవుట్ క్రియేట్ అయింది. ఓకే, బట్ స్పేసింగ్ చూసారా, ఇవి అలా ఉన్నాయి కదా స్పేసింగ్స్ అనేవి. 344 తీసుకుంది. బట్ ఐ డోంట్ నో ఆ 344 ఉంటుందని నాకు తెలియదు. అంటే ఇప్పుడు ఇది పెంచాను నేను, చూసారా. ఇప్పుడు సపోజ్ రెస్పాన్స్ చేసినప్పుడు విడ్త్ పెరిగిద్ది, తగ్గచ్చు, పెరగచ్చు. విడ్త్ అనేది 344 తెలియదు నాకు, 600 తెలియదు నాకు అసలు కదా. అటువంటి టైంలో మనం ఏం చేస్తాము, ఇది మిడిల్లోకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు చూడండి ఇక్కడ మిడిల్ ఉంది కదా, ఇది నేను ఇలా క్లిక్ చేస్తాను. మిడిల్ అలైన్మెంట్ అనేది క్లిక్ చేయగానే ఆటో అని మారిపోయింది. ఇక్కడ చూసారా, ఇంతకుముందు నంబర్ ఉండేది, ఇక్కడ ఆటో అని మారిపోయింది. ఇప్పుడు చూడండి, నేను డిక్రీజ్ చేసిన స్పేస్ కూడా ఈక్వల్గా డిక్రీజ్ అవుతుంది. అవి అలాగే అలానే ఉంటుంది. చూసారా, ఇంక్రీజ్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది అలాగా ఇటువంటి. సో ఇలాగా మనం ఆటో లేఅవుట్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇది ఒక ఆటో లేఅవుట్, ఇది పేరెంట్, ఈలోనే ఇది ఒక చైల్డ్ ఆటో లేఅవుట్. ఇది కూడా ఆటో లేఅవుట్ చేస్తాను నేను, ఈ రెండు మిడిల్ ఫిక్స్ అవ్వాలి కాబట్టి. అలా ఇది ఆటో లేఅవుట్ కాకుండా నేను జస్ట్ చూడండి అన్గ్రూప్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ఏమైంది, ఈ రెండు డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి. ఐ మీన్ వీటి మధ్య కూడా స్పేస్ ఎక్కువైపోయింది. అలా కాకుండా ఈ వర్క్ అనేది అబౌట్ అస్ రెండు సెలెక్ట్ చేసుకుని ఆటో లేఅవుట్ క్రియేట్ చేసుకుని వీటి మధ్య స్పేసింగ్ అనేది నేనేం చేస్తానంటే 20 ఇస్తా. ఓకే, స్టిల్ ఇది ఇంకెలా ఉంది. అప్పుడు హగ్లో మారిపోయింది. చూసారు, డబుల్ క్లిక్ చేయగానే డబుల్ క్లిక్ చేయొచ్చు, ఇక్కడ డబుల్ క్లిక్ చేయొచ్చు, లేదంటే ఇక్కడికి వెళ్ళి హగ్ అంటే సరిపోతుంది. ఓకే, ఇలాగా. సో ఇలాగ మనం ఆటో లేయర్స్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇటువంటి అలైన్మెంట్స్ కూడా ఈ రకంగా ఇలాగా అలైన్మెంట్స్ కూడా యూజ్ చేస్తాం అన్నమాట ఇలాగా. ఓకే, ఇప్పుడు మీకు ఒక నేను ఒక కార్డు తీసుకొని క్రియేట్ చేస్తాను, మీకు ఈజీగా మీకు అర్థమైంది. ఇప్పుడు నాకు నేను ఇలాగ 2 కార్డ్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. 2 కార్డ్స్, ఒకటి వర్టికల్ అలైన్మెంట్, ఇంకొకటి హారిజంటల్ అలైన్మెంట్ క్రియేట్ చేయాలి. ఓకే, సో నాకు ఇమేజ్, కార్డ్ టైటిల్ ఇలా ఉన్నాయి కదా, ఇవన్నీ ఇమేజ్ తెచ్చుకున్నాను. కార్డ్ టైటిల్, డిస్క్రిప్షన్ టెక్స్ట్, ఓకే, బటన్. ఇప్పుడు ఇవి చూడండి, ఇవన్నీ కూడా ఇండివిజువల్ ఎలిమెంట్స్. ఓకే, ఇప్పుడు నేను ఇవన్నీ సెలెక్ట్ చేసేసి ఆటో క్రియేట్ చేస్తా. లైక్ షిఫ్ట్ ఏ క్లిక్ చేయగానే చూడండి ఒక ఆటో లేఅవుట్ క్రియేట్ అయింది నాకు. ఓకే, సో ఫిల్ వైట్ ఇస్తాను, చుట్టూరు ప్యాడింగ్ ఒక 16 ఇస్తాను, టాపు బాటము లెఫ్ట్ రైట్. బట్ నాకు ఈ ఇమేజ్ వరకే కావాలి. ఇది జస్ట్ తగ్గించుకొని డబుల్ క్లిక్ చేయగానే హగ్ అయిపోయింది ఇది. ఓకే, సపోజ్ 400 కావాలి నాకు. 400 నాకు కార్డు విడ్త్, హైట్ అకార్డింగ్ కంటెంట్ బట్టి మారాలి. ఓకే, ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది నాకు ఫిల్ అవ్వాలి. ఇక్కడ ఎక్కువ రైట్ సైడ్ ఎక్కువ స్పేస్ ఉంది. బట్ ఒకవేళ నేను కార్డ్ ఇంక్రీజ్ చేసినా నాకు ఇమేజ్ ఇంక్రీజ్ అవ్వాలి, కార్డ్ సైజ్ డిక్రీజ్ చేసినా కార్డ్ ఇది ఇమేజ్ డిక్రీజ్ అవ్వాలి అకార్డింగ్ టు నా కార్డ్ ప్రకారం. ఓకే, కార్డ్ విడ్త్ ప్రకారం. ఓకే,
సో ఇప్పుడు ఈ కార్డ్ 400 ఇచ్చాను నేను నా కార్డ్ విడ్త్ అనేది. ఓకే, ఇది ఆటో లేఅవుట్. ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది చూడండి, చుట్టూరు ఇది లెఫ్ట్ నుండి ఆడుతుంది కదా, చుట్టూరు ఇటు లెఫ్ట్ టాప్ ఈక్వల్గా ఉంది, కానీ రైట్ సైడ్ మాత్రము అన్ఈవెన్గా ఉంది. ఇది నేను ఇమేజ్ క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి ఫిక్స్డ్గా ఉంది కదా, ఫిల్ కంటైనర్ పెడతా. ఓకే, చూసారా ఇప్పుడు ఫిల్ కంటైనర్ అయిపోయింది. ఇది ఇమేజ్ సెట్ అయిపోయింది చూసారా. ఇప్పుడు నేను ఎక్స్పాండ్ చేసినా కూడా ఇమేజ్ కూడా అకార్డింగ్ టు దాని ప్రకారం రెస్పాన్సివ్నెస్ అవుతుంది. ఓకే, పార్ట్ టైటిల్ కూడా ఇది కూడా నేను ఫిల్ విత్ కంటైనర్ పెడతా. ఈ కంటెంట్ ప్రెజెంట్ ఫిక్స్డ్గా ఉంది కదా, నేను ఫిల్ విత్ కంటైనర్ పెడతాను. చూసారా అలా అడ్జస్ట్ అయిపోతున్నాను. సపోజ్ నేను ఇప్పుడు ఈ కార్డ్ని ఇంక్రీజ్ చేసినా కూడా అకార్డింగ్ టు ఆ విత్ ప్రకారము ఇవి అడ్జస్ట్ అయిపోతున్నాయి. చుట్టూరు ప్యాడింగ్ కూడా ఈక్వల్ కన్సిస్టెన్సీగా మెయింటైన్ అవుతుంది. చూసారా, అది ఈ బటన్ అనేది ఫిక్స్డ్ పెట్టుకున్నా నేను. సపోజ్ ఒక 200 ఇస్తాను నేను విడ్త్. ఓకే, అది ఇప్పుడు నేను 400 అన్నా కదా, 400 విడ్త్ నాకు. సో ఇప్పుడు క్రియేట్ అయింది ఇలా ఆటోలెట్. నాకు ఇంటర్నల్ ఇప్పుడు చూడండి, కార్డు, టెక్స్ట్, బటన్ వీటి మధ్య స్పేసింగ్ అనేది తక్కువ ఉండాలి యాజ్ కంపేర్ టు ఇమేజ్కిను వీటి మధ్య ఉన్న స్పేస్ కంటే ఇది తక్కువ ఉండాలి నాకు. ఓకే, ఇప్పుడు ఈ కార్డు, డిస్క్రిప్షన్, టెక్స్ట్ ఇవన్నీ నేను షిఫ్ట్ బటన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అగైన్ షిఫ్ట్ ఏ క్లిక్ చేయగానే ఇప్పుడు ఇవన్నీ ఒక ఆటోలోకి మారిపోయినాయి, ఆటో లేయర్లోకి. ఓకే, కంటెంట్ నేమ్ ఇచ్చాను ఇక్కడ నేను. వీటి మధ్య స్పేసింగ్ ఎంత 31 ఉంది. 31 కాదు, 16 సరిపోద్ది నాకు, 16. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా వీటి మధ్య స్పేసింగ్ అనేది 24. ఓకే, రౌండ్ కార్నర్స్ 20 ఇచ్చాను, కార్నర్ రేడియస్. ఇప్పుడు ఇది చూడండి, ఈ కార్డ్ అనేది ఇప్పుడు నాకు వర్టికల్గా అయిపోయింది. ఓకే, అది ఇప్పుడు నేను హారిజంటల్ చేద్దాం. హారిజంటల్ అంటే ఈ డైరెక్షన్ అనేది వర్టికల్ ఉంది కదా, వర్టికల్గా అయిపోయింది. ఈ డైరెక్షన్ మార్చి నేను హారిజంటల్ చేస్తాను. చూడండి హారిజంటల్గా మారింది. బట్ మనం ఏం చేసాము, అక్కడ విడ్త్ 400 ఇచ్చాము, అందుకని ఎలా అయింది. ఇప్పుడు నేను హారిజంటల్ ఇచ్చినప్పుడు విడ్త్ ఒక 7 డబుల్ చేస్తాను అన్నమాట. ఓకే, చూసారా ఆటోమేటిక్గా హారిజంటల్ కూడా ఫిట్ అయిపోయింది మా హైట్ ఇవ్వగానే. సేమ్ ఇప్పుడు ఇక్కడ ఎంత ప్యాడింగ్ ఉందో దీనికి కూడా అదే ప్యాడింగ్ తీసుకుంటుంది. మధ్య స్పేస్ బిట్వీన్ ఎలిమెంట్స్ కూడా సేమ్ అదే తీసుకుంటుంది ఇక్కడ 24. ఓకే, అది ఒకవేళ మనము ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవి ఆటోలో చేయలేదు అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ చేయలేదు. సరే, ఇది బాగానే ఉంది, వదిలేసాం, అలాగా స్పేసింగ్ వదిలేసాం. అదే ఇప్పుడు నేను దీన్ని హారిజంటల్ మార్చగానే చూడండి ఎలా మారిపోయినాయి అన్నీ. ఈవెన్ నేను విడ్త్ పెంచుతాను, చూసారా ఒక్కొక్క కాలం లాగా అయిపోయింది. ఒక్కొక్క కాలం తీసుకొని చూసారా. అదే ఇవన్నీ అడలౌట్ చేస్తే ఇలా మారింది. అడలౌట్ చేయకపోతే ప్రతి ఒక్కటి కూడా ఇండివిజువల్ ఎలిమెంట్ లాగా ఒక్కొక్క కాలం ఒక ఎలిమెంట్ తీసుకుని క్రియేట్ అయ్యింది అనమాట. మళ్ళీ అగైన్ మనము ఇవన్నీ క్లిక్ చేసుకుని ఆటోలేట్ చేసుకొని ఈ డైరెక్షన్ మార్చుకోవాలి. ఇప్పుడు అట్లా చేయగల చూడండి, ఇది ఎలా ఉంది, డైరెక్షన్ హారిజంటల్గా ఉంది. బట్ నాకు ఇలాగ వర్టికల్ డైరెక్షన్ కావాలి. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు సింపుల్గా ఇలాగా డైరెక్షన్ మార్చాను, అయిపోయింది, మారిపోయింది. ఓకే, అది ఇలాగా. ఒక్కసారి ఏమవుతాయి అంటే నాకు ఇది స్క్వేర్ షేప్ కావాలి. ఓకే, సపోజ్ 240 హైట్ 240 విడ్త్ 240. ఇది మనకి టెక్స్ట్ ఏంటంటే అకార్డింగ్ టు కార్డ్ విడ్త్ బట్టి అవి అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. ఇది మాత్రం ఫిక్స్గా ఉంది, చూసారా. ఇమేజ్ ఫిక్స్ చేసా కాబట్టి నేను ఫిక్స్ చేసా కాబట్టి ఫిక్స్గా ఉంది. ఓకే, ఇప్పుడు కంటెంట్ అప్పుడు ఇలా అవుతుంది. ఇప్పుడు ఏంటంటే సపోజ్ ఇంకోటి ఏంటంటే ఈ బటన్ కూడా ఇప్పుడు నేను ఇక్కడ విడ్త్ తగ్గించగానే ఏమవుతుంది, అకార్డింగ్ టు దీని ప్రకారం కంటెంట్ తగ్గిపోయి ఇది పైకి వెళ్ళిపోతుంది. బట్ నాకు ఈ బటన్ అనేది దీంతో సమానంగా ఉండాలనుకుంటున్నాను ఇక్కడ నేను. ఓకే, ఈ హైట్ ఫిక్స్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇదంతా ఉంది కదా,
ఈ కంటెంట్ ఉంది కదా, కంటెంట్ సెక్షన్ మొత్తం ఆటో లేఅవుట్ మొత్తాన్ని హగ్ ఉంది, హగ్ కాకుండా ఫిల్ విత్ కంటైనర్ పెడతా. ఓకే, ఫిల్ విత్ కంటైనర్ పెట్టినప్పుడు ఇది ఈ హైట్తో సమానంగా తీసుకుంటుంది హైట్. ఇప్పుడు నేను కార్డ్ హైట్ తగ్గిస్తే చూడండి, ఇమేజ్ మనం ఫిక్స్ పెట్టాం కాబట్టి అలాగే ఉంది. చూడండి, ఇది కూడా అకార్డింగ్ టు పేరెంట్ బట్టి, కార్డు ఇది పేరెంట్ కాబట్టి దాన్ని బట్టి అడ్జస్ట్ అవుతుంది. ఓకే, హగ్ పెట్టేసి ఇప్పుడు ఈ బటన్ కిందకి లాన్ అవ్వాలి కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇది ఫిల్ పెట్టేసుకొని ఇది టాప్కి, ఇది మిడిల్లోకి, ఇది బాటంలోకి ఎలా అవ్వాలి కాబట్టి ఇక్కడ చూడండి అలైన్మెంట్స్లోకి వచ్చి ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తాను. చూసారా, డబుల్ క్లిక్ చేయగానే ఈక్వల్గా స్పేస్ తీసుకుంటుంది. ఓకే, బట్ కార్డ్ టైటిల్ ఈ టెక్స్ట్ అనేది, ఇప్పుడు ఈ టెక్స్ట్ అనేది నాకు వీటి మధ్యన ఫిల్ అవ్వాలి. ఇక్కడ ఫిల్ విత్ కంటైనర్ పెడతా. ఓకే, ఈ కార్డ్ టైటిల్కి టెక్స్ట్కి దీనికి మధ్య స్పేసింగ్ అనేది నాకు 16 కావాలి. ఓకే, ఇప్పుడు మీరు చూడండి ఇలా ఎక్స్పాండ్ చేసినా కూడా చూస్తారా, ఇమేజ్ టైటిల్ మిడిల్లో ఉన్న కంటెంట్ మాత్రమే మీకు రెస్పాన్స్ అవుతుంది. ఓకే, ఇలాగ. సో అలైన్మెంట్స్ కానీ అలైన్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ దీంట్లో. అండ్ డైరెక్షన్స్, వర్టికల్ డైరెక్షన్, హారిజాంటల్ డైరెక్షన్ ఇస్తున్నామా, అలాగే ప్యాడింగ్, చాలా మంది ప్యాడింగ్స్ తీసుకుంటూ ఉండాలి. ఫిల్ కంటైనర్స్, హగ్ ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటే కనుక మీరు ఆటో లేఅవుట్లో పర్ఫెక్ట్ అవ్వచ్చు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఇంకొకటి ఈ కార్డ్ క్రియేట్ చేశాను కదా, ఈ కార్డ్తో సెక్షన్ క్రియేట్ చేస్తా. చూడండి, జస్ట్ లేబుల్, సెక్షన్ టైటిల్ అనేది 56, టెక్స్ట్ హైట్ ఆటో, ఓకే. సో ఇప్పుడు రెండు నేను సెలెక్ట్ చేసుకొని ఆటో లెఫ్ట్ క్లిక్ చేశాను. అంటే సెక్షన్ ఏ కానీ షిఫ్ట్ ఏ అని కానీ, లేకపోతే ఇక్కడ క్లిక్ చేసినా మీకు ఆటో లేఅవుట్ క్రియేట్ అయ్యింది. ఇది టైటిల్, హెడర్, సెక్షన్ హెడర్. ఓకే, ఇప్పుడు ఇటువంటి సపోజ్ ఒక సెక్షన్ క్రియేట్ చేస్తాం మనం. కార్డ్ కలర్ చేంజ్ చేద్దాం, లైట్ గ్రేయిష్ పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు ఇటువంటి కార్డులు నాకు 3 కావాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను అన్ఈవెన్గా పెట్టేశాను, స్పేసింగ్ ఈక్వల్గా ఏం పెట్టలేదు మిడిల్లో. బట్ ఈ 3 కార్డ్ సెలెక్ట్ చేసేసి షిఫ్ట్ ఏ అంటే క్రియేటింగ్ ఆటో క్రియేట్ చేస్తాను, ఆటో లేఅవుట్. ఓకే, షిఫ్ట్ ఏ క్లిక్ చేయగానే చూసారా, అవే వాటి మధ్యన స్పేసింగ్స్ ఈక్వల్గా తీసుకుంది. ఓకే, ఆటో లేఅవుట్ క్రియేట్ అయిపోయింది నీట్గా. ఓకే, సో ఇది క్రియేట్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది ఎడ్జ్ పెట్టేస్తాను. ఓకే, ఎడ్జ్ పెట్టి ఇది వచ్చేపాటికి డెస్క్టాప్ ఎంత 1440 తీసుకున్నాను నేను వీటితో. ఓకే, ఇప్పుడు ఇది కూడా 1440కి ఫిల్ చేసేసాను నేను, ఇసిరి పెట్టా 1440. వీటి మధ్య స్పేసింగ్ అనేది ఈక్వల్గా తీసుకోవాలి. ఇలా క్లిక్ చేయగానే అది ఈక్వల్గా తీసుకుని ఇక్కడ క్లిక్ చేస్తారా, స్పేసింగ్ ఉంది కదా, ఈక్వల్గా క్లిక్ చేశాను. ఓకే, లెఫ్ట్ టు రైట్ ప్యాడింగ్ అనేది ఒక 80 తీసుకున్నాను, ఇటు 80 తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను సపోజ్ ఇప్పుడు ఇది ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు నాకు నేను స్క్రీన్ సైజు ఇంక్రీజ్ చేసినా కూడా ఇది కూడా ఇంక్రీజ్ అవ్వాలి నాకు. ఓకే, అది ఎలాగ ఇస్తాము అంటే ఇప్పుడు ఈ ఆటో లేఅవుట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రండి. చూసారా, లెఫ్ట్ టాప్ ఉంది, అంటే లెఫ్ట్ నుండి టాప్ నుండి ఇది గ్రో అవ్వాలి, అంటే ఇంక్రీజ్ అవ్వాలి అన్నట్టు. ఓకే, నేను ఎప్పుడైతే ఇలా ఇంక్రీజ్ చేస్తున్నానో ఇది ఇంక్రీజ్ అవ్వట్లా అకార్డింగ్ దాని ప్రకారం. ఇది క్లిక్ చేసుకొని
లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ టు రైట్, టాప్ బాటమ్ ఇస్తా. ఇప్పుడు చూడండి, నేను లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ చేయగానే ఆటోమేటిక్గా ఈ ఆటో లేయర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది దాంతోపాటు. ఓకే, స్క్రీన్ ప్రకారం ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ నేను స్పేసింగ్ అనేది నేను నంబర్ ఇవ్వలేదు, నెంబర్ ఇవ్వకుండా ఆటో పెట్టా కాబట్టి విడ్త్ పెరిగే కొద్దీ వీటి మధ్య స్పేస్ కూడా పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ మధ్య స్పేస్ పెరుగుతుంటే డిఫరెంట్ ఆడ్గా చూస్తాకి. సో నేనేం చేస్తానంటే ఇవి కూడా ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, ఈ కార్డ్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి, బట్ అప్ టు 600 పిక్సెల్ వరకు ఇంక్రీజ్ అవ్వాలి అని ఇస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా ఫిల్ విత్ కంటైనర్ పెట్టేస్తా. అన్ని ఫిల్ విత్ కంటైనర్ పెట్టేసేసి స్పేసింగ్ బిట్వీన్ అనేది 60 ఇద్దాం. ఓకే, ఇది చూడండి ఫిల్ విత్ కంటైనర్ పెట్టినప్పుడు అప్ టు అంతా 564, ఐ మీన్ అకార్డింగ్ టు స్క్రీన్ సైజ్ తీసుకుంది ఇది. సో దీనికి మినిమం 300, మ్యాక్సిమం 600 వరకు గ్రో అయ్యేలా పెట్టాను నేను. ఓకే, ఇదే కార్డు అన్నింటిలో రీఫ్రెష్ చేశాను. ఇప్పుడు చూడండి, అప్ టు 300 వరకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఇలాగా 300 వరకు డిక్రీజ్ అవుతూ ఉంటుంది. చూసారా అలా ఉంటుంది. ఇలాగా మనం క్రియేట్ చేసుకుంటాం ఆటో లేయర్స్. సో మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీ రిక్వైర్మెంట్ బట్టి మీకు అర్థమైపోతుంటుంది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. సో మోస్ట్లీ కాన్సెప్ట్ ఎలా చేయాలంటే, సో అలైన్మెంట్స్ దగ్గర అండ్ డైరెక్షన్స్ దగ్గర అండ్ హగ్గా, ఫిక్స్డా, ఫిల్ విత్ కంటైనరా, హగ్గా లేకపోతే ఫిక్స్డా, లేకపోతే చూడండి ఇక్కడ మీకు ఆటో లేయర్స్కి ఓన్లీ ఫిక్స్డ్, హగ్ వస్తాయి. ఓకే, విత్ ఇన్ ఈ ఎలిమెంట్కి మాత్రం ఈ చైల్డ్ ఎలిమెంట్స్కి మీకు 3 వస్తాయి, ఫిక్స్డా, హగ్గా, ఫిల్ విత్ కంటైనరా. ఓకే, పేరెంట్స్కి ఈ పేరెంట్ ఎలిమెంట్కి ఫిల్ విత్ కంటైనర్ రాదు, అది అబ్జర్వ్ చేయాలి. ఓకే, చైల్డ్ ఎలిమెంట్స్ మాత్రమే ఫిల్ విత్ కంటైనర్ వస్తుంది. ఓకే, ఎందుకంటే ఫిల్ విత్ కంటైనర్ అంటే ఫిల్ విత్ కంటైనర్ కొట్టినప్పుడు దాంట్లో ఆటో లేయర్ మొత్తాన్ని ఫిల్ అయిపోతుంది ఇది. ఓకే, అది అబ్జర్వ్ చేయాలి మీరు. ఓకే, ఎక్కడ ఎప్పుడు ఏ ఆప్షన్స్ వస్తాయి అనేది మళ్ళీ చెప్తున్నాను. పేరెంట్ ఐటమ్కి ఫిల్ విత్ కంటైనర్ రాదు, ఇది పేరెంట్. బయట చెప్తాను మీకు, ఇది పేరెంట్ మీన్స్ మెయిన్ ఆటో లేయర్. ఓకే, ఇవి చైల్డ్స్. ఓకే, వీటికి ఫిల్ విత్ కంటైనర్, హగ్, ఫిక్స్డ్ 3 ఆప్షన్స్ వస్తాయి. ఓకే, దీనికి రాదు, పేరెంట్కి రాదు. పేరెంట్ అనేది ఇది పేరెంట్ ఆటో లేయర్ వచ్చేపాటికి అది కంటెంట్తో హగ్ అవ్వమని, చైల్డ్ ఎలిమెంట్తో హగ్ అవ్వాలా లేదంటే ఫిక్స్డ్ సైజ్ ఉండాలా అనేది ఉంటుంది. ఓకే, అది గుర్తుంచుకోవాలి మీరు మాత్రం, గుర్తుండాలి మనకి. అంటే చేస్తున్నప్పుడు కన్ఫ్యూజన్లో మనకి ఆప్షన్ రాదు, ఎందుకు రాలేదు అని అనుకుంటా ఉంటాం అన్నమాట. సో అవి ఉన్న స్టేట్ బట్టి దానికి ఆప్షన్స్ వస్తాయి మీకు. ఓకే, అది ఇప్పుడు ఇంక్రీజ్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు చూడండి ఇంక్రీజ్ వస్తున్నా. ఇప్పుడు అలైన్మెంట్ మిడిల్లో ఉంది. ఓకే, సపోజ్ ఇప్పుడు ఇలా ఉంది, నాకు ఓన్లీ టాప్ దగ్గర ఫిక్స్ అయిపోవాలి, టాప్లో ఫిక్స్ అవ్వాలి. నేను సెక్షన్ కూడా యాడ్ చేస్తాను, సెక్షన్స్కి వచ్చి ఫస్ట్ ఇవి ఆటో లోడ్ చేస్తాను, ఒకటి తీసుకొచ్చి యాడ్ చేస్తాను. ఇది చూడండి, డైరెక్షన్ అనేది హారిజాంటల్ ఉంది కాబట్టి ఇలా వచ్చి యాడ్ అయ్యింది. నేను వర్టికల్లోకి చేంజ్ చేస్తాను. ఇప్పుడు డెస్క్టాప్ 1440 కలర్ వైట్ ఇచ్చాను. ఇప్పుడు నాకు చుట్టూరు 8 ఇచ్చే కదా, టాప్ బాటమ్ కూడా 8 ఇస్తాను. ఓకే, సో ఇలాగ మీరు ప్రాక్టీస్ చేయండి.
ఆటో లేయర్స్. థ్యాంక్ యూ.